విజయవాడ కృష్ణలంక సిఐ నాగరాజు చేతిలో హతుడైనటువంటి రౌడీ షీటర్ సాయి కృష్ణ కేసుకు సంబంధించి ఎట్టకేలకు సిట్ అధికారులు నాగరాజును అరెస్టు చేశారు. అంటే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిఐ నాగరాజుని కాసేపటి క్రితమే సిట్ అధికారులు అదుపులో తీసుకున్నారు. ఆయన విచారించే క్రమంలో ఆయన్ని స్వగృహం నుంచి ఆయన్ని తరలించడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఆయనకు మద్దతుదారులుగా ఉన్నటువంటి కొంతమంది, అంటే గత 2 రోజులుగా నాగరాజును అరెస్టు చేస్తారన్నటువంటి వార్తల నేపథ్యంలో విజయవాడలో సింగనగర్ ప్రాంతానికి చెందినటువంటి వారు కొంతమంది, అలాగే కొంతమంది జనసేన పార్టీ మద్దతుదారులుగా ఉన్నటువంటి వారు కొంతమంది, వీళ్ళందరూ కూడా నాగరాజుకు సపోర్ట్గా నిరసన ర్యాలీలు చేశారు. అదేవిధంగా గత రాత్రి క్యాండిల్స్ ర్యాలీ కూడా నిర్వహించారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఇది ఒక హత్య కేసు. దానికి ఎవరు కూడా అతీతులు కాదు, ఎందుకంటే చట్టానికి ఎవరూ అతీతులు కాదు. హత్య కేసులో ప్రధానంగా నాగరాజుకు సంబంధించినటువంటి అంశంలో ఆయన చేసినటువంటి, అంటే డెడ్ బాడీని మాయం చేయడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలకు సంబంధించి విస్తుపోయేటువంటి నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఒళ్ళు గగురు పుడిచేటువంటి ఆధారాలు లభ్యమవుతున్నాయి. అంటే ప్రధానంగా ఒక పోలీసుగా ఉన్నటువంటి అధికారి ఒక నేరం చేస్తే దాన్ని ఏ రకంగా మాఫీ చేయడానికి ఆధారాలు లేకుండా ఏ రకంగా ప్రయత్నించవచ్చు అన్నట్టు సాయి కృష్ణ హత్య కేసులో అతని డెడ్ బాడీ కూడా కనిపించకుండా, బూడిద కూడా దొరకకుండా, డిఎన్ఏకి సంబంధించిన ఆనవాళ్ళు కూడా దొరకకుండా, ఏ ఎవిడెన్స్ దొరకకుండా సిఏ నాగరాజు వేసినటువంటి ప్లాన్ చూస్తుంటే మతిపోవలసిందే ఎవరికైనా సరే. అదే ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించి మే నెల నుంచి జూన్ నెల వరకు ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరచాలంటూ విజయవాడ ఏజీఎంఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తే అందులో ఏ ఆధారాలు లభించట్లేదు. మే 1వ తారీఖు నుంచి జూన్ వరకు ఉన్నటువంటి డేటా మొత్తం డిలీట్ చేశారు. ప్రధానంగా నాగరాజే ఈ పని చేశారన్నట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. కేవలం 2 రోజులకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ మాత్రమే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లభ్యమైంది. మిగతాదంతా కూడా మొత్తం డిలీట్ చేసి పాడేసి పక్కా ప్లానింగ్ ప్రకారం ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం నాగరాజు గారు చేశారు. అదేవిధంగా అక్కడ స్వర్గపురి శ్మశాన వాటికకు సంబంధించి మొన్న దైవప్రసాద్కి సంబంధించినటువంటి క్లూస్ టీమ్ ఎవరైతే సీఏ పవన్ కిషోర్ గారు వెళ్ళారో ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ సీసీటీవీ కెమెరా పనిచేయట్లేదు. అక్కడ కూడా ఉన్నటువంటి ఆ రికార్డులన్నీ కూడా వాళ్ళ స్వాధీనం చేసుకుని అక్కడ ఏం జరిగిందని విచారిస్తే నాగరాజు ఆ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా దాన్ని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం పూర్తిగా చేశారన్నట్టుగా కనబడుతుంది. అంటే 23వ తారీఖున మే 23వ తారీఖున 2 డెడ్ బాడీస్ బస్టాండ్ నుంచి ఇక్కడికి కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినటువంటి సర్టిఫికెట్ ప్రకారం అక్కడి నుంచి 2 డెడ్ బాడీస్ని తరలించారు స్వర్గపురి శ్మశాన వాటికి. అందులో 42 ప్లాట్ఫామ్ దగ్గర నుంచి ఒకటి, 44 ప్లాట్ఫామ్ దగ్గర నుంచి 2 డెడ్ బాడీస్ని స్వర్గపురి శ్మశాన వాటికి తరలిస్తే మే 23వ తారీఖు నైట్ 8 గంటలకి అప్పటికప్పుడే వాటిని దహనం చేసేయాలని చెప్పేసి పోలీసుల వైపు నుంచి ఒత్తిడి వచ్చినా అది రూల్స్ ఒప్పుకోమంటూ, అది ఆ టైం కాదంటూ 24వ తారీఖున వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ రికార్డుల్లో ఎంటర్ చేయడం జరిగింది. అందులో ప్రముఖంగా 2 డెడ్ బాడీస్ వస్తే ఒక డెడ్ బాడీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేశారు. మిగిలిన డెడ్ బాడీది ఎంటర్ చేయలేదు. అది కూడా అక్కడ ఉన్నటువంటి ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్లో ఆ వ్యక్తి యొక్క వయసు దగ్గర కూడా కొట్టివేతలు దిద్దుబాట్లు రావటం కూడా, దీన్ని కూడా సిట్ అధికారులు దీన్ని గుర్తించారు. అక్కడ ఏ రకంగా కూడా ఏ ఎవిడెన్స్ దొరకకుండా ఆ శ్మశాన వాటికలో కూడా బూడిద కూడా దొరకకుండా పక్కా ప్లానింగ్ ప్రకారం నాగరాజు పూర్తిగా జాగ్రత్త పడే సాయిరెడ్డి క్షమించాలి సాయి కృష్ణ బాడీని, డెడ్ బాడీని మాయం చేశాడా అన్నట్టుగా పూర్తిగా పక్కగా ప్లాన్ చేశారు. మరో పక్క ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎంతమంది ప్రజలు ఆయన నిజాయితీ గల ఆఫీసర్ అని చెప్పి ఒక పక్క ధర్నాలు చేస్తుంటే, దీనికి సంబంధించి నాగరాజు యొక్క డీటెయిల్స్లోకి వెళితే ఆయన యొక్క సంపాదన డీటెయిల్స్ కళ్ళు బైర్లు గమ్మే ఆస్తులు కనిపిస్తున్నాయి. కోట్లకు పడగలెత్తినటువంటి వ్యక్తిగా నాగరాజు గారు కనిపిస్తున్నారు. అంటే ప్రధానంగా ఆయన పేరు మీద లేకపోయినా ఆయన బినామీగా పెట్టుకున్నటువంటి ఆయన చెల్లెల భర్త అయినటువంటి తోరం రాము అనేటువంటి వ్యక్తి, ఆయన బామ్మర్ది అయినటువంటి తోరం రాము అనేటువంటి వ్యక్తి ఒక సామాన్యమైన జీవితం జీవించే వ్యక్తి. ఆయన కోనసీమ జిల్లా అమలాపుర ప్రాంతానికి చెంది గారపాటి వారి వీధిలో ఒక నార్మల్గా జీవించే వ్యక్తికి 4 కోట్లు విలువ చేసేటువంటి భవనంలో ఈరోజు జీవిస్తున్నాడు. అయితే సిఐ నాగరాజు గారికి సంబంధించి ఆయన సొంతూరైనటువంటి చెయ్యూరులో ఆయనకి 25 ఎకరాల పొలం ఉన్నట్టుగా గుర్తించారు. అదేవిధంగా 3 కోట్ల విలువైనటువంటి ఒక భవనం కూడా ఉంది. ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినట్టు అంటే ప్రధానంగా సిఐ నాగరాజు గారు బయట ప్రజలు కొంతమందికి నిజాయితీపరుడుగా కనబడుతున్న ఒక నిజాయితీపరుడైనటువంటి సిఐ
ఆయన జీతం ఎంత ఉంటుంది, ఆయన సంపాదన ఎంత ఉంటుంది, కానీ కోట్లలో ఆస్తులు కూడబెట్టగలిగే స్థాయికి ఆయన ఎలా వెలిగాడు? ఆయన తమ్ముడు, ఆయన బామ్మర్ది ఈయనకి బినామీగా ఉన్నాడా, లేకపోతే ఎవరికైనా ఒక ప్రముఖ రాజకీయ నాయకులకి సిఐ నాగరాజు గారు బినామీగా మారిపోయాడా? ఈ అంశాలపై కూడా దర్యాప్తు జరగవలసి ఉంది. ప్రధానంగా ఆయన ఆస్తుల విలువలు చూసినట్లయితే చెయ్యూరులో 3 కోట్ల విలువైనటువంటి భవనం ఉంది ఆయన సొంత ఊర్లో. అలాగే 25 ఎకరాల పొలం ఉంది. అదేవిధంగా బట్టుపాలెంలో 10 ఎకరాల భూమి ఉంది. బట్టుపాలెం అనేటువంటి గ్రామంలో కూడా 10 ఎకరాల వరకు భూమి ఉంది. అలాగే మహిపాల చెరువు అనే గ్రామంలో 10 కోట్ల వరకు విలువ చేసేటువంటి రొయ్యల మేతకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ఉంది, ఆ కంపెనీ ఉంది. అలాగే భీమవరంలో రొయ్యల ఎక్స్పోర్ట్ కంపెనీ, భీమవరంలో ప్రధానంగా రొయ్యల ఎక్స్పోర్ట్ కంపెనీ ఉంది. నేదునూరు అనేటువంటి ఒక విలేజ్లో 12 ఎకరాలు విలువ చేసేటువంటి విస్తీర్ణంలో రొయ్యల చెరువులు సాగు జరుగుతుంది. ఇవన్నీ కూడా సిఏ నాగరాజు గారు కేవలం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న సంపాదించారా లేదన్నది ఆయన మద్దతుదారులు కూడా ఆలోచించుకోవాలి. అలాగే ఒంగోలులో ఒక హ్యాచరీ, విజయవాడ మద్యం సిండికేట్లో తన బావ తోరం రాము పేరు మీద వాటా, అలాగే ఏలూరులో కూడా ఒక భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇంత అక్రమార్జన ఎక్కడి నుంచి వచ్చింది? ఒక సామాన్యంగా నిజాయితీ గల ఆఫీసర్ అని అనుకుంటే వాళ్ళందరూ కూడా ఈరోజు అడ్డుకుంటున్నారు కదా. ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినట్టు? అదేవిధంగా చూసినట్లయితే సిఐ నాగరాజు గారికి సంబంధించి ఆయనతో ఒక టీం ఉంటుంది. వీళ్ళందరూ కూడా చాలా సెటిల్మెంట్లు చేస్తారు, సెటిల్మెంట్ ద్వారానే బాగా డబ్బులు ఆర్జించారని చెప్తున్నారు. అయితే ఒక వ్యక్తి ఇన్ని కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించడం ఏ విధంగా సాధ్యమవుతుంది అంటే, ఒక నిజాయితీ గల ఆఫీసర్ అని చెప్పి ఈరోజు అందరూ కూడా అక్కడ ధర్నా చేస్తున్నారు కదా. ఒక వ్యక్తి నిజాయితీగా ఉంటే ఇన్ని కోట్లు సంపాదించడం సాధ్యమేనా? ఇవన్నీ కూడా మీడియాలో, ఇప్పుడు ప్రతి మీడియాలో కూడా ఆయన ఆస్తికి సంబంధించి ఇన్ని కోట్లు ఎలా వచ్చాయన్న దానిపై న్యూస్ రన్ అవుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం విచారణ చేయాలి. అయితే ఈ ఒక్క నాగరాజుకు సంబంధించి ఈ సాయి కృష్ణ డెడ్ బాడీ కేసు ఒకటే కాదు, మరోపక్క ఒక దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి కేసులో ఇంకా దర్యాప్తు పూర్తి అవ్వట్లేదు. దానికి సంబంధించి కూడా ఆయనపై కేసు పెట్టాలి. మరి ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ కింద ఆయన మీద కేసు నమోదు చేయాలి. మరి ఆ కేసు విషయం ఏమైంది? దానిపై కూడా విచారణ జరగవలసిన అవసరం ఉంది కదా. ఒక చనిపోయిన యువకుడు చూస్తేనేమో అతను ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన తండ్రి చూస్తేనేమో ఎంఆర్పిఎస్కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి పేరుపోగు వెంకటేశ్వరరావు. మరి ఈ కోణంలో కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సాయి కృష్ణ ఇంటికి వీళ్ళ తల్లిని పరామర్శించారో వెంటనే ఆయన ఆ కుటుంబ సభ్యులు ఆయన దగ్గరికి పిలిపించుకున్నారు, మాట్లాడారు. ఆయన వల్ల న్యాయం జరిగింది, కృతజ్ఞతలు అంటూ బయటకు వచ్చారు. మరి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి చనిపోయిన అంశంలో కూడా అదే విధంగా ఆయన రెస్పాండ్ అవ్వాలి కదా. అందులోనే మాదిగ సామాజిక వర్గానికి నేను పెద్ద మాదిగనని చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ విషయంలో కూడా న్యాయం చేయాలి కదా. ఈ ఒక్క కేసులోనే ప్రతిదీ కూడా ఈ ఒక్క కేసులోనే చూపిస్తున్నారు. కానీ ఒక దళిత యువకుడు నేను మాదిగ పుట్టడమేనా నా నేరం అంటూ అతను చనిపోయినటువంటి వీడియో, అది ఒక మరణ వాంగ్మూలంగా తీసుకుని దాని మీద దర్యాప్తు చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది కదా. అంటే ఎవరైతే ఆయన నిజాయితీ పరుడు, నీతివంతమైనటువంటి ఆఫీసర్ అని చెప్తున్నారో వాళ్ళందరూ ఈ కేసుల విషయంలో జరుగుతున్నాయన్నీ కూడా ఇవి నేరాలు కదా. ఒక నేరస్తుడిని శిక్షించడం తప్పు కాదు, ఆ డెడ్ బాడీని మాయం చేసేంతగా క్రైమ్ చేయడం అంటే అదెంత తప్పు అన్నది కూడా అందరూ కూడా ఆలోచించాలి. మరోవైపు చూసినట్లయితే ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి సిట్టు విచారణకు ఆదేశించింది. అంటే ఓన్లీ నాగరాజు గారు ఒక్కరినే ఇందులో అరెస్ట్ చేశారా, ఇంకా అరెస్టులు కొనసాగాల్సి ఉందా? అంటే టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మార్కాపురంలో సాయి కృష్ణను అరెస్ట్ చేసి వాళ్ళ అదుపులో తీసుకుని వచ్చి ఆ కేసుకు సంబంధించి సిఐ నాగరాజు గారిని అందులో ఇన్వాల్వ్ చేశారు. ఇదంతా కూడా ఒక హోటల్ రూమ్లో జరిగినట్టుగా జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్కి దీనికి సంబంధించిన కూలంకషంగా ఆయన అంశాలన్నీ బయట పెట్టిన తర్వాతే ఈ విచారణ అంతా ఆ కోణంలో జరగటం చూసాం. లేకపోతే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చంపేసి బాడీని బాత్రూంలో పడేశారు అన్నట్టుగా కథనాలు వచ్చాయి. కానీ ఈ కథనాలన్నీ చూస్తుంటే ప్రస్తుతానికి ప్రభుత్వం ఈయనతో పాటు ఆ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు ఎవరైతే అతనిపై కస్టోడియల్ టార్చర్కి పాల్పడ్డారో, అంటే ఏసీపీ లతా కుమారిని కూడా విచారించారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ నవీన్ని విచారించారు, కానిస్టేబుల్ని విచారించారు. వీళ్ళందరినీ కూడా కేసులో ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉందా లేదా? ఎవరైతే ఈ సిఐ నాగరాజుతో పాటు అతనిపై కస్టోడియల్ టార్చర్ పాల్పడి వాడందరినీ కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలి కదా, మరి చేర్చారా లేదా? వీటి విషయంలో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోపోతున్నారు? మరో పక్క ప్రతిపక్ష పార్టీలు కొంతమంది ఏమంటున్నారు, దీంట్లో ఆయన ఒక్క ప్రమేయమే కదా, పై స్థాయి వరకు కూడా ఇందులో ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందువల్లే ఒక నార్మల్ ఆఫీసర్లుగా ఉన్నటువంటి ఏసీపీ దైవప్రసాద్ని కానీ, లేదంటే రాజమండ్రి ఎస్పీ
నరసింహ కిషోర్‌ని గాని వాళ్ళు దర్యాప్తు చేస్తుండగా సిట్టు విచారణకు ఆదేశించారంటే, పై స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇందులో ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళందరిని తప్పించి పూర్తిగా నాగరాజు వైపే పూర్తిగా నేరాన్ని నెట్టేసి, అంటే ఇప్పుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజ్ కూడా మాయం చేసింది ఆయనే అని చెప్పి నిర్ధారణకొచ్చేసారు. టోటల్‌గా కేసంతా కూడా నాగరాజు గారి పైనే కేంద్రీకృతమైంది. ఆయనతో పాటు మరి ఇంకెంతమందిని అరెస్ట్ చేస్తారు? ఈ కేసులో ఇంకా పై స్థాయి అధికారులుంటే వారిని కూడా అరెస్ట్ చేస్తారా? లేకపోతే నాగరాజు గారిని అరెస్ట్ చేసి మొత్తం ఆయన్నే నేరస్తుడిగా చిత్రీకరించి, అంటే ఆయన నేరం చేయలేదని అనట్లేదు. ఆయన మీద మొత్తం నేరం మోపి ఆయనకే శిక్ష పడేటట్టు చేస్తారా? ఏం చేయబోతున్నారు ఈ కేసులో అన్నట్టు మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకొస్తా.